ఆయన అంటారు, అమ్మా నువ్వు నీ పాదములు ఎలా కూర్చుంటాయంటే తపస్సులో కూర్చున్నట్టుగా అవి ఆమె యొక్క గోళంలోంచి నఖ రుచి జరి గంగపయస అంటారు. ఈ తపస్సు చేసే వ్యక్తి గంగానది ఒడ్డులో కూర్చుని తపస్సు చేస్తుంటే కింద నుంచి గంగ నీళ్లు వచ్చేసాయి అనుకోండి, ప్రవాహం వచ్చి బహిర్ముఖుడు అవడు. అలాగే గంగ నీళ్లలోనే అలాగే కూర్చుని తపస్సు చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసు పైకి వెళ్ళదుగా, లోపల రమిస్తున్నాడు. గంగాజలాలు తగులుతూ వెళ్ళిపోతున్నాయి, కొద్దిగా ప్రవాహం పైకి వచ్చింది, ఆయనకి తెలియదు. అలాగే గంగాజలాలలో కూర్చుని తపస్సు చేస్తున్నట్లుగా నీ పాదములు కూడా తపస్సు చేస్తున్నాయమ్మా అన్నారు. ఆ తపస్సు చేసే వ్యక్తికి పైన జటలు కట్టి వేలాడతాయి. అలా నీ పాదములు కూడా గంగలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా అన్నారు. నీకు అర్థం అవడానికే చూపిస్తున్నాను తప్ప నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు. అమ్మవారి పాదములు ఇలా పెడితే